నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినిమా రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా ఫీవర్ పట్టుకున్న పరిస్థితి. సో మీరు కూడా చూసే ఉంటుంటారు ఈ సినిమాని. సినిమా యాక్షన్ ఎట్లా ఉంది, డైరెక్షన్ ఎట్లా ఉంది, సన్నివేశాలు ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఏ రకంగా ఉంది, ఓవరాల్గా ఓజీ సినిమా మీద మీ రివ్యూ ఏమిటి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది థియేటర్కి వెళ్ళే వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా. థియేటర్లో కూర్చున్న తర్వాత అది సుజిత్ సినిమా. ఓకే. అంటే తను పవన్ కళ్యాణ్ ఫ్యాను. పవన్ కళ్యాణ్ని తను ఎలా చూడాలనుకున్నాడో ఆ కోరిక తీర్చుకున్నాడు ఆయన. అంటే రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సినిమాలు ఏవి కూడా తను ఆశించినటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ని చూపించడం లేదు అనే ఒక నిస్పృహ ఏదో ఉంది అతనిలో. ఆ నిస్పృహతో ఈ సినిమా డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఒక అవకాశం దొరికింది తనకి, ఒక సినిమా చేసే అవకాశం దొరికింది, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి అనుకున్నాడు. అనుకుని టోటల్గా ఎలివేషన్స్ మీద వెళ్ళాడు. వెళ్ళి ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ ఉండేలాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైనింగ్ అంతా, ఇందులో కొత్త కథ, ఇందులో కొత్త పాయింట్ చర్చించటం, ఈ గొడవలు ఏవీ లేవు. అంటే టోటల్గా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అంతే. మనం అనేక గ్యాంగ్స్టర్ స్టోరీస్ చూసాం ఇంతకుముందు. మణిరత్నం గారు 2-3 ప్రయత్నాలు చేశాడు. ఈ మధ్య కాలంలోనే థక్ లైఫ్ అని ఒక సినిమా చేశాడు ఆయన. దానికి ముందు నవాబ్స్ అని ఒక ప్రయత్నం చేశాడు. నాయకుడు సినిమా గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మొదలైనటువంటి ప్రయాణం ఇది. అంటే ఈ ప్రయాణంలో చాలామంది రకరకాల ప్రయోగాలు చేశారు, కానీ ఇటీవల కాలంలో గ్యాంగ్స్టర్ సినిమాలు పెద్దగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భాలు లేవు. అలాంటిది ఈ సినిమాని కనెక్ట్ చేయగలిగాడంటే తను ప్రతి సీన్ని, అంటే రొటీన్ సీనే అయినప్పటికీ దాన్ని తెర మీద చూపించేటువంటి పద్ధతి, ఆయన టెక్నికల్గా కెమెరాని వాడుకున్న పద్ధతితో మొదలుపెట్టి ఆర్టిస్టుల ప్లేస్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా అనుకున్నాడు తను. అది అంటే ఆ టేకింగ్లో ఫ్రెష్నెస్ వచ్చింది. పాత కథ అయినప్పటికీ తను చెప్పడంలో కొత్తదనాన్ని చూపించాడు. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ. అందుకని ఇది సుజిత్ సినిమా. ఈ విజయం కూడా అతనిదే. ఒక అభిమాని తన అభిమాన హీరోతో సాధించిన విజయంగా ఓజీ సినిమాని చూడాలి. కథగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది సెకండ్ వరల్డ్ వార్ టైము, అలాగే సమురాయిస్కి ఇంకొక దీనికి మధ్యలో జపాన్లో మొదలైనటువంటి ఒక గొడవ, మంచి చెడు పోరాటం. ఈ మంచి చెడు పోరాటంలో చెడు మంచి మీద విజయం సాధిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ విజయం సాధిస్తున్న సమయంలోనే ఒక చిన్న లీడ్ వదిలేసి అక్కడి నుంచి అది పెరిగి ఈ చెడుని చంపేస్తుంది. ఇది మనకి పురాణాల నుంచి నడుస్తున్నటువంటి ఒక ఎలిమెంట్. దాన్ని ఓపెనింగ్ షాట్గా వాడుకున్నాడు ఆయన. వాడుకుని ఒకవేళ ఈ సినిమాకి సీక్వెల్ తీయాల్సి వస్తే అక్కడి నుంచి లాగుతాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ వెళ్ళిపోయినటువంటి ఎలిమెంట్ ఎక్కడెక్కడ ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా. ఆ తర్వాత ఒరిజినల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ చెడుని అంతం చేయటం అనే కార్యక్రమం. అది బహుశా సెకండ్ పార్ట్కి తను లీడ్ అనుకుని ఉంటాడు. అందుకని ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది మేబీ దీనికి సీక్వెల్ ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారికంగా అనౌన్స్ చేయలేదు, కానీ సీక్వెల్కి ఒక స్పేస్ ఉంచుకునే కంక్లూడ్ చేశాడు ఈ సినిమాని సుజిత్. అలా జపాన్లో మొదలైనటువంటి కథ ఎలా ఇండియాకి చేరింది, ఇండియాలో ఎలా పరిణామాలు, ఏ పరిణామాల్లో ఎవరెవరితో శత్రుత్వాలు వచ్చినాయి, అలాగే తనని నమ్ముకుని తను నమ్ముకున్నటువంటి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీతో తనకున్నటువంటి ఘర్షణలు, ఐక్యత, ఈ నేపథ్యంలో కొంత కుటుంబ కథా చిత్రంగా కూడా అనిపిస్తుంది ఇది. అలాగే జనరల్గా ఫ్యామిలీలో ఉండేటువంటి కొన్ని సందర్భాలు ఒక మంచి కోసం చేసే పని కూడా కొంతమందికి చెడుగా కనిపించినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ రియాక్షన్ వాళ్ళకి నిజం తెలిసినప్పుడు తల్లడిల్లిపోతారు. ఇది ఇలాంటి సున్నితమైనటువంటి కుటుంబపరమైన ఎలిమెంట్స్ని కూడా ఈ కథలోకి లాక్కొచ్చాడు ఆయన. ఈ ప్రయాణంలో తనకు విపరీతంగా అందరూ నటీనటులు సహకరించారు. అలాగే పరమహంస లాంటి ఒక టీం దొరికింది అతనికి కెమెరా డిపార్ట్మెంట్లో, డిఓపి. వీళ్ళందరూ విపరీతంగా అతని కోసం కష్టపడ్డారు. సుజిత్ కళని, సుజిత్ తన అభిమాన హీరోని తెర మీద ఎలా చూపించాలనుకున్నాడు,
అలా చూపించడానికి వీళ్ళందరూ దోహదపడ్డారు.